తెలుగు భాషను వ్యవహారిక భాషలో మాట్లాడేందుకు గిడుగు రామమూర్తి చేసిన కృషి అపురూపమని సాయి లక్కరాజు అన్నారు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. గిడుగు రామమూర్తి తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. 1863 ఆగస్టు 29న జన్మించిన ఆయన స్వరభాషపై పట్టు సాధించి ఆలయాల్లో ఉన్న లిపి దేవతలు వ్రాసింది కాదని మానవులు వ్రాసిందేనని నిరూపించారన్నారు. 1919లో తెలుగు అనే పత్రికను స్థాపించి తెలుగు భాషాభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే లావాదేవీలు జరపాలని, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని, ప్రాథమిక విద్య తెలుగులోనే ఉండాలని, సచివాలయంలో తెలుగు భాషా వికాసానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఆంగ్ల భాషపై వ్యతిరేకత ఎంత తప్పో తెలుగువారు తెలుగును మర్చిపోవటం అంతే తప్పని ప్రధానోపాధ్యాయురాలు మౌలాబి అన్నారు. తెలుగు భాషా పురస్కారాన్ని రావి సాంబయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు కోడెల శ్రీపద్మకు సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు, ప్రధానోపాధ్యాయురాలు మౌలాబి చేతుల మీదుగా అందచేసి ఆమెను పూలమాలలతో జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సురేష్, కళ్యాణి, రవీంద్ర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2005లో తెలుగు భాషోద్యమ సమితి అనే ఒక సంస్థను స్థాపించాము. గత 20 ఏళ్లుగా అప్రతిరహితంగా తెలుగు భాష గురించి కృషి చేస్తున్నాము. అయితే ఈ దిశగా చేసే ప్రయాణంలో మాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. ఉదాహరణకు తెలుగులోనే పత్రాలు విడుదల చేయాలని మేము పోరాడినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదుర్కోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అనేకమైన ప్రశంసలు ఈ తెలుగు దిశగా జరిగినాయి. తెలుగులో కృష్ణ శతకం, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకాలు అచ్చువేసి విద్యార్థులకు అందజేసి పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు తెలుగు పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. అలాగే 2 నిమిషాలు సమయం ఇచ్చి ఆ 2 నిమిషాల్లో ఆంగ్ల పదం లేకుండా తెలుగులో మాట్లాడని పోటీలు నిర్వహించాము. ఇది కాకుండా ప్రతి సంవత్సరము తెలుగు కోసం కృషి చేస్తున్నట్టు వారిని గుర్తించి వారికి చిరు సత్కారం అందజేస్తున్నాము. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజున గిడుగు రామమూర్తి జన్మదినాన తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమితి కోడెల పద్మగారిని ఇక్కడ ఉపాధ్యాయుని గారు వారిని సత్కరించిన సద్భాగ్యం కలిగింది మాకు. ఈ తెలుగు భాష నిరంతరం సాగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పిల్లలకి తెలుగు నేర్పాలి. ఈ మధ్య నేను అమెరికా ఇలా మిగతా దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే సంస్కృత శ్లోకం చదివి శుక్లాంబరం చదువుకొని పలకరిస్తారు. తెలుగులోనే మాట్లాడతారు. నమస్కారం చేసేప్పుడు తెలుగులో శ్లోకం చదువుతూ నమస్కారం చేస్తారు. మనం ఇక్కడ తెలుగులో ఉండి తెలుగును మర్చిపోతున్నాము, ఆంగ్లంలో మాట్లాడుతున్నాము. పిల్లలు కూడా మమ్మీ డాడీ సంస్కృతి ఉంది. మన పిల్లల్ని కూడా కాన్వెంట్లో చదివిస్తున్నాము. ఈ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు లేదు. గొప్ప వ్యక్తి నాయుడమ్మ, మీరు ఎవరిని చూసుకున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో గురుకులలో చదివిన వాళ్ళే. ఇక్కడ చదివిన వాళ్ళు ఎప్పటికైనా గొప్ప వ్యక్తులు అవుతారు, అందులో డౌటే లేదు. మలేషియా వెళ్ళవచ్చు రావచ్చు, మన తెనాల నుంచి విజయవాడ వెళ్ళొచ్చుగా అన్నారు. దానికి ఉన్న ఇదేంటి సార్, పిఓఐ ఉంది, ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అంటే అది నేను వెళ్తానని కాదు, బట్ ఆ మలేషియా కంట్రీ అనేది నాకు ఇచ్చిన ప్రివిలేజ్ అన్నారు, గౌరవం. వారు చేసిన సాహిత్య కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ కానీ. అదేవిధంగా ఈరోజు మన పాఠశాల కనుక అన్వయించుకుంటే వారు మరి ఎన్నో పాఠశాలలు అంగలకుదురులో వారు చేశారు, ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన పాఠశాలను ఎంచుకొని మన పాఠశాలలో ఉన్న సీనియర్ టీచర్ కోడెల శ్రీపద్మ గారిని ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సన్మానం చేయడానికి ముందుకు రావడానికి మరి మన పాఠశాల తరఫున ఇందాక వారు చెప్పారు, ఆరోగ్యం, ఆనందం వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చప్పట్ల రూపంలో అది. మరి సార్ మరొక్కసారి మా పాఠశాల తరఫున మీకు ఇష్టమైన చప్పట్లు, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరొక్కసారి పిల్లలకి తెనాలి మొత్తం వినిపించాలి మా చప్పట్లని చెప్తాను. మనం పెద్దవాళ్ళు కాబట్టి ఆనందం ఎంతవరకు వస్తే అంతవరకు చప్పట్ల రూపంలో వారికి ధన్యవాదాలు.